థర్డ్ ప్రాబ్లం అమ్మ 6x స్క్వేర్ మైనస్ 3 మైనస్ 7x. ఇది మనం కాంట్లో రాసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ టర్మ్, తర్వాత ఎక్స్ టర్మ్, తర్వాత కాన్స్టెంట్. ఓకేనా, అలా రాసుకుందాం ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు జీరోస్ కనుక్కుందాం అమ్మ. ఇక్కడ చూడండి 6x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 3. సో జీరోస్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక కాన్స్టెంట్ టర్మ్ని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా, కాన్స్టెంట్ 3 మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 6. 3 6 are 18. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 18. సో ఇప్పుడు ఈ మైనస్ 18 ఏ టేబుల్లో పోతే చూసుకోవాలి. మనకు ఈ సెంటర్లో 7 రావాలి. ఓకేనా, 18 2 టేబుల్లో పోతుంది. 2 9 18. ఫస్ట్ ఇక్కడ ప్లస్ 2 ప్లస్ 9 11. మనకు 7 రాదు. ఇప్పుడు ఏం చేద్దాం, సబ్ట్రాక్షన్ చేద్దాం. 9 నుంచి 2 తీసేస్తే ఎంత, 7 వస్తుందా 7. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్ ముందు మైనస్ పెట్టుకోండి, చిన్న నెంబర్ ముందు ప్లస్ పెట్టుకోండి, సరిపోదు. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ 7x ప్లస్ ఏం రాసుకోవాలి, ప్లస్ 2x మైనస్ 9x అని రాసుకోవచ్చు. ఓకేనా, మన ఇష్టం ఎట్లా రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు 6x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 9x మైనస్ 3 ఈక్వల్ టు 0. 6x స్క్వేర్ అడ్డే రాసాము, మైనస్ 3 అడ్డే రాసాము. 7x ప్లస్లో మాత్రం ప్లస్ 2x మైనస్ 9x అని రాసాము. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు ఒక సెట్, ఈ రెండు ఒక సెట్గా తీసుకోండి. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, 2 ఎక్స్లు ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ 2 ఉంది, 6 ఉంది. 2 టేబుల్లో పోద్దా 6, 3 టైమ్స్ పోద్ది, అప్పుడు 2 కూడా కామన్ తీయచ్చు. సో 2 కామన్ తీయచ్చు, ఎక్స్ కామన్ తీయచ్చు. ఇప్పుడు ఇక్కడ 6 ఉంది, 2 టేబుల్లో 6 ఎన్నిసార్లు పోద్ది, 3 టైమ్స్ పోద్ది. 2 3 are 6, 3. 2 ఎక్స్లో ఒక ఎక్స్ కామన్ చేసాం కాబట్టి ఒక ఎక్స్ ఉంటుంది. ప్లస్ ఉన్న 2x లాగేసాం కాబట్టి ఇక్కడ ఏముంటుంది, ఇంకా ఏం లేకపోతే 1. ఓకేనమ్మా, అది ఇక్కడ మైనస్ 9x మైనస్ 3. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ లేదు, ఎక్స్ కామన్ తీయలేము. 3 టేబుల్లో పోద్ది, 3 3 9 పోద్ది. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3 కామన్ తీయచ్చు. మైనస్ 3 కామన్ తీసి ఈ బ్రాకెట్లో ఏముంటుందో అదే ఇక్కడ వేసి 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, మల్టిప్లికేషన్ చూడండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 3 are 9x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 1s 3 సరిపోద్ది. ఓకేనా, ఇక్కడ 3x ప్లస్ 1, ఇక్కడ 3x ప్లస్ 1. 3x ప్లస్ 1 కామన్ తీయండి, 3x ప్లస్ 1. ఇక్కడ ఏముంటుంది, 2x మైనస్ 3, 2x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇంకా సేమ్ ప్రాసెస్, 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ప్లస్ 1 అవతలకి వెళ్తే మైనస్ 1 అవుతుంది. 3x ఈక్వల్ టు మైనస్ 1 ఆర్ మైనస్ 3 అవతలకి అయితే ప్లస్ అవుతుంది. 2x ఈక్వల్ టు 3. సో ఇంకా మామూలే, x ఈక్వల్ టు మైనస్ 1/3 ఆర్ x ఈక్వల్ టు 3/2. ఓకేనా, ఇవమ్మ జీరోస్. మైనస్ 1/3 కామా 3/2. దేర్ ఫోర్ మైనస్ 1/3 కామా 3/2 are the zeros of p of x. ఓకేనా, ఇప్పుడు వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్ ఒక జీరోని ఆల్ఫా అనుకుంటాము, ఒక జీరోని బీటా అనుకుంటాం. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 1/3 అండ్ బీటా ఈక్వల్ టు 3/2. మామూలుగా సమ్ము ప్రొడక్ట్ చేద్దాం. ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా అంటే ఎంత, మైనస్ 1/3 ప్లస్ బీటా అంటే 3/2. ఇది అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ లాగా. 3కి 2కి ఎల్సిఎం ఎంత, 6. అవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 3 2s are 6. 3 టేబుల్లో 6 2 టైమ్స్ పోద్ది. 2 into 1 minus 2 ప్లస్ 2 టేబుల్లో 6 3 టైమ్స్ పోద్ది. 3 into 3 9. సో మైనస్ 2 ప్లస్ 9 అంటే 7. 7/6. ఇది జీరోస్ని సమ్ చేస్తే. ఓకేనమ్మా, జీరోస్ని సమ్ చేస్తే ఎంత, 7/6. అదేవిధంగా కోఎఫిషియంట్ సమ్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x
బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ చూసుకుందాం కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంతమ్మా -7 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత 6 సో -7 6 ఆల్రెడీ ఇక్కడ ఉంది మైనస్ ఉంది మైనస్ సో -7 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/6 సో మనం జీరోస్ సమ్ చేసిన 7/6 వచ్చింది కోఎఫిషియంట్ ఫార్ములా వేసుకొని చూస్తే 7/6 వచ్చింది వెరిఫై చేసామా రెండు ఈక్వలేనా ఇప్పుడు ప్రొడక్ట్ చేద్దాం ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఆల్ఫా అంటే ఎంత -1/3 ఇంటూ బీటా అంటే 3/2 ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ కాదు న్యూమరేటర్స్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి డినామినేటర్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 3s are 3 బై 3 2s are 6 -3/6 ఇప్పుడు అదేవిధంగా కోఎఫిషియంట్లో కనుక్కోవాలి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంది కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఎంత ఇచ్చిన ఈక్వేషన్లో -3 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 6 ఓకేనమ్మా -3 కాన్స్టెంట్ అంటే బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 6 సో -3/6 అంతేనా సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ని ప్రొడక్ట్ చేసినా -3/6 అదేవిధంగా కోఎఫిషియంట్లో ఫార్ములా వేసుకుని చేసినా -3/6 ఓకేనా వెరిఫై చేసామా ఎలా వెరిఫై చేయాలమ్మా